బేసిక్గా ఇంటర్ అయిపోయినప్పుడు అందరు చేసే పని ఏంటి, కౌన్సిలింగ్లో ఎంసెట్ కాలేజ్కి అప్లై చేసుకోవడం. ఇప్పుడు నువ్వు కూడా అదే చేస్తావు. కాకపోతే నువ్వు అక్కడ కాలేజ్కి అప్లై చేసేటప్పుడు నువ్వు అక్కడ మీ క్రష్ వస్తుందనో, లేదంటే మీ ఫ్రెండ్స్ అక్కడ జాయిన్ అవుతున్నారనో, ఇలాంటి సింపుల్ రీజన్స్ కాకుండా మెయిన్గా కన్సిడర్ చేయాల్సిన ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి. అవన్నీ నువ్వు తెలుసుకున్న తర్వాత, వాటి గురించి నువ్వు బాగా అనలైజ్ చేసుకున్న తర్వాత, అవన్నీ నీకు సాటిస్ఫై అయితే ఆ కాలేజ్లో నువ్వు జాయిన్ అయితే నీ 4 ఏళ్ళు ప్రశాంతంగా గడిచిపోతాయి. సో ఈ ఫ్యాక్టర్స్ చెప్పడానికి నువ్వెవరన్నా అంటే, నేను కూడా బీటెక్ స్టూడెంటే కాబట్టి ఇలాంటివన్నీ నాకు తెలుసు. మీకన్నా ముందు ఇవన్నీ చూసా కాబట్టి, ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్ చేశా కాబట్టి మిమ్మల్ని ఒక రైట్ వేలో గైడ్ చేయగలను. సో ఈ వీడియో చూడడానికి మీకు రైట్ ఆన్సర్ దొరికింది కదా. ఇప్పుడు 5 పాయింట్లు చెప్తా. ఆ 5 విషయాలు నువ్వు ఇప్పుడు అప్లై చేసుకున్న కాలేజ్లో ఉన్నాయా లేదా, సాటిస్ఫై అవుతుందా లేదా అనేది చూసుకో. దీంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి యాజ్ యూజువల్ ఎక్స్పెక్టెడ్ ప్లేస్మెంట్. ఈ ప్లేస్మెంట్ అనేది నువ్వు జాయిన్ అయినప్పుడు ఫస్ట్ సెకండ్ ఇయర్లో అంతగా తెలియదు, కానీ థర్డ్ ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి ఈ ప్లేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా చెప్పాలంటే అసలు కాలేజీలో చేరుతున్నామంటే ఫస్ట్ నీకు ప్రయారిటీ ఉండాల్సిందే ప్లేస్మెంట్. అండ్ యాజ్ యూజువల్ టాప్ కాలేజెస్లోనే ప్లేస్మెంట్స్ బాగుంటాయి. అండ్ టాప్ కాలేజెస్లో కూడా నువ్వు చూసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు తీసుకున్న బ్రాంచ్ ఉంటుంది కదా, ఆ బ్రాంచ్లో ఎంతమంది సెలెక్ట్ అవుతున్నారు, అంటే ఎంతమందికి యావరేజ్గా ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, దాంట్లో హైయెస్ట్ ప్యాకేజ్, లోయెస్ట్ ప్యాకేజ్, యావరేజ్ ప్యాకేజ్, ఇవన్నీ చూసుకో. మెయిన్గా యావరేజ్ ప్యాకేజ్ చూసుకో. ఎందుకంటే హైయెస్ట్ ప్యాకేజ్ ఎవరికో కొనికి వచ్చి ఉండొచ్చు, వాడు ఆఫ్ క్యాంపస్లో కూడా తెచ్చుకుని ఉండొచ్చు. మినిమం యావరేజ్ ప్యాకేజ్ ఎంత వస్తుందో ఆ బ్రాంచ్లో వానికి, అది నువ్వు చూసుకోవాలి. ఇవన్నీ నీకు ఎక్కడ దొరుకుతాయి అంటే, నువ్వు కాలేజ్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళావు అనుకో, అక్కడ నీకు ప్లేస్మెంట్స్ అనే సెక్షన్ ఉంటుంది. దాంట్లో నువ్వు ఇయర్ వైజ్ ప్లేస్మెంట్స్ కానీ ఇవన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. దాన్ని బట్టి నువ్వు ఈ విషయంలో ఒక డిసిషన్కి రావచ్చు. సో ఎవరైతే ఖచ్చితంగా కాలేజ్ అయిపోయిన తర్వాత జాబ్లోకి వెళ్ళాలనుకుంటున్నారో, అంటే జాబ్ చేసుకోవాలి నేను, తర్వాత హైయర్ స్టడీస్ కానీ ఇలాంటివి ఏం వద్దు, నాకు ఖచ్చితంగా జాబ్ చేసుకోవాలి, నాకు మంచి ఈ కంపెనీలో ఒకటి శాలరీ వస్తుంటే చాలు అనుకుంటుంటే, ఈ ప్లేస్మెంట్ అనేది నువ్వు కన్సిడర్ చేయాల్సిన ఫస్ట్ ఫ్యాక్టర్. కాలేజ్ అయిపోయిన తర్వాత నేను ఎలాగో హైయర్ స్టడీస్కి వెళ్తున్నా, నాకు ఈ ప్లేస్మెంట్స్ అనేవి అంతగా అవసరం ఉండదు అనుకుంటే నువ్వు ఈ పార్ట్ని స్కిప్ చేసేయచ్చు. అండ్ మిగతా వాళ్ళందరూ ఈ ప్లేస్మెంట్ చూసుకోవడం కంపల్సరీ, మేక్ నోట్ ఆఫ్ ఇట్. అండ్ కాలేజ్ నువ్వు కన్సిడర్ చేయాల్సిన సెకండ్ థింగ్ వచ్చేసి నువ్వు జాయిన్ అయ్యే బ్రాంచ్. ఏ బ్రాంచ్లో జాయిన్ అవ్వాలని చెప్పి చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో దానికోసం నేను ఒక సపరేట్ వీడియో చేసా, అది కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, మీరు అక్కడ నుంచి వెళ్ళి క్లారిటీ తెచ్చుకోవచ్చు. నువ్వు కరెక్ట్ బ్రాంచ్లో జాయిన్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు ఏ బ్రాంచ్లో చేరినా సరే నీకు ఆ బ్రాంచ్ సిలబస్ నువ్వు చదవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈసీ తీసుకున్నావు, కానీ నీకు సిఎస్సి కోడింగ్ లాంగ్వేజెస్ అంటే ఇంట్రెస్ట్. ఆ ఈసీ బ్రాంచ్ తీసుకున్న తర్వాత నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వాడు చెప్పే సిలబస్ అంతా నువ్వు కవర్ చేయాల్సిందే, వాడు చెప్పే క్లాసులకి నువ్వు వినాల్సిందే. అటెండెన్స్ పాలసీ ఉంటుంది కాబట్టి వాడు పెట్టిన ఎగ్జామ్లన్నీ రాసి నువ్వు దాంట్లో పాస్ కావాల్సిందే. కాబట్టి నీకు అక్కడ చాలా టైం వేస్ట్ అవుతుంది, అక్కర్లేని పనులన్నీ చేయాల్సి వస్తుంది. కాబట్టి బ్రాంచ్ సెలెక్ట్ చేసుకునే ముందు ఆలోచించుకొని ఏది కరెక్టో దాంట్లో జాయిన్ అవ్వు. అండ్ నువ్వు కాలేజ్ జాయిన్ అయినప్పుడు కన్సిడర్ చేయాల్సిన థర్డ్ థింగ్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ అండ్ అకామిడేషన్. అంటే సింపుల్గా చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కాలేజ్ జాయిన్ అయ్యావు, బ్రాంచ్లో జాయిన్ అయ్యావు, మంచి కాలేజ్లో జాయిన్ అయ్యావు. ఇప్పుడు ఆ కాలేజ్కి నువ్వు రోజు వెళ్ళి రావాలంటే మీ ఇంటి దగ్గర నుంచి ఆ కాలేజ్కి ఎంత డిస్టెన్స్ ఉంది, అండ్ ఆ కాలేజ్ వాడు నీకు ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉందా, లేదంటే ఏదన్నా బస్ స్టాప్స్ కానీ, లేదంటే నీకు రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ అవైలబుల్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి నువ్వు చూసుకోవాలి. లేదా అక్కడ నీకు బస్ ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే నువ్వు సపరేట్ నీ వెహికల్ అరేంజ్ చేసుకోవడం కానీ, దానికి నీకు అయ్యే కాస్ట్, ఇవన్నీ నువ్వు చూసుకోవాలన్నమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నువ్వు నీ ఇంటి నుంచి ఆ కాలేజ్కి వెళ్ళే టైం అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలామంది కాలేజెస్ అనేవి అర్బన్ ఏరియాస్లో, అంటే సిటీస్లో జాయిన్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ కానీ వేరే ఏదైనా కానీ, అక్కడ నువ్వు చూసుకోవాల్సింది ట్రాఫిక్ అనమాట. నా క్లాస్మేట్స్, నా ఫ్రెండ్సే కాలేజ్కి వెళ్ళడానికి రోజు రావడానికి 2 గంటలు, పోవడానికి 2 గంటలు, వాళ్ళ రోజులో 4 గంటలు వాడు ట్రాన్స్పోర్టేషన్కి స్పెండ్ చేస్తారు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఈ విషయాన్ని చూసుకో. చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు, ఏదైతే ఏముంది అని చెప్పేసి. కానీ నువ్వు 4 ఏళ్ళు రోజు పైకి కిందికి అట్లా 2 గంటలు 4 గంటలు కొట్టాలనుకో, చాలా కష్టమవుతుంది. కాబట్టి ఆ ట్రాన్స్పోర్టేషన్ కూడా నువ్వు చూసుకో. లేదు నాకు ట్రాన్స్పోర్టేషన్ ఇలా రోజు బస్సులో రావాలంటే చిరాకు, నేను కాలేజ్ పక్కన ఏదైనా హాస్టల్ తీసుకుంటా అంటే అది కూడా బెస్టే. నువ్వు కాలేజ్ జాయిన్ అవ్వకముందే ఆ కాలేజ్ చుట్టుపక్కల ఏమైనా హాస్టల్స్ ఉన్నాయా, ఆ హాస్టల్స్లో కూడా నీకు మంచి ఫుడ్ కానీ, లేదంటే నీకు అక్కడ లివింగ్ కానీ మంచిగా ఉందా లేదా, వాటి రేట్స్ కానీ, వాటి కాస్ట్, ఇవన్నీ నువ్వు చూసుకోవాలన్నమాట. నేనైతే నన్ను పర్సనల్గా అడిగితే నేను హాస్టల్ నుంచే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే నువ్వు బీటెక్లో వచ్చిన తర్వాత స్టిల్ నువ్వు మీ అమ్మ నాన్నలతోటి వాళ్ళు లేకుండా ఉండలేను ఇలాంటి మైండ్ సెట్ అయితే ఉండదు అనమాట. నువ్వు ఎక్కడైనా ఉండగలగాలి, ఎంత దూరంలో అయినా సరే, ఎన్ని రోజులైనా నువ్వు బీటెక్లోకి వచ్చిన తర్వాత ఉండగలగాలి. ఎవరిని చూడకుండా, మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయకుండా, ఫోకస్డ్గా
నీ పనిలో నువ్వు మునిపోవాలన్నమాట. ఇక్కడ నువ్వు హాస్టల్లో ఉండాలా లేదంటే ఇంటి నుంచి రావాలనేది నీ పర్సనల్ ఒపీనియన్. అంటే నువ్వు కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు నువ్వు కన్సిడర్ చేయాల్సిన 4th ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి కాలేజ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దీంతో మనకేం సంబంధం అన్నా, కాలేజ్ ఎలా ఉంటే మనకేంటి, అసలు ఫరక్ పడదు కదా. బట్ నువ్వు ఇక్కడ కాలేజ్లో నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా 4 ఏళ్ళు ఉంటావు కాబట్టి ఆ కాలేజ్లో నీకు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం కూడా ఇంపార్టెంటే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నా మీనింగ్ ఏంటంటే అక్కడ కాలేజ్లో ఉండే బిల్డింగ్స్, రోడ్లు, చెట్లు ఇవనే కాదు, వీటితో పాటు నీకు అక్కడ కాలేజ్లో ఉండే రూల్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి కాలేజ్ 5 days ఉంటుంది, కొంతమందికి 6 days ఉంటుంది, కొన్ని కాలేజెస్లో నీకు యూనిఫామ్ ఉంటుంది, కొంతమంది కాలేజ్లో యూనిఫామ్ ఉండదు. వేరే పనులు ఏమి చేయవద్దు, కాలేజ్లో అకాడమిక్స్ని నువ్వు స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలని కొంతమంది ఉంటారు. కానీ కొన్ని కాలేజెస్లో నీకు అకాడమిక్స్ నువ్వు ఫాలో అవ్వకుంటూ వేరే దాన్ని మేనేజ్ చేయడానికి కొంచెం టైం ఉంటుంది, కొంచెం నీకు ఆ లిబర్టీ కూడా ఇస్తారనమాట. ఇవి నేను ఎందుకు చెప్తున్నా అంటే, నువ్వు ఫస్ట్ కాలేజ్లోకి వచ్చిన తర్వాత నువ్వు ఎక్స్ప్లోర్ చేయాల్సిన విషయాలు చాలా ఉంటాయి. జస్ట్ నీకు ఇక్కడ కావాల్సిన మార్కులు, ర్యాంకులు, ఇవన్నీ నువ్వు ఆ మైండ్ సెట్ని వదిలిపెట్టి. అప్పట్లో నీకు ఇంటర్ వరకు ఒక లెక్క, ఇప్పుడు బీటెక్లోకి వచ్చిన తర్వాత నువ్వు మార్కులు కానీ నీ ర్యాంక్ కానీ ఇవి అంత ఇంపార్టెంట్ కాదు. నువ్వు కాలేజ్లో ఎలా ఉంటున్నావు, నువ్వు అక్కడ నుంచి ఎంత ఎక్స్ప్లోర్ చేస్తున్నావు, ఎంత గ్రాప్ చేసుకుంటున్నావు అనేదే ఇంపార్టెంట్. కాబట్టి నీకు ఇక్కడ కాలేజ్లో వేరే సొసైటీస్ కానీ, క్లబ్స్ కానీ, లేదంటే నీకు స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ ఆ కాలేజ్లో మంచిగా ఉన్నాయా లేవా అని ముందే చూసుకో. అండ్ దీంట్లో లాస్ట్ అండ్ 5th పాయింట్ వచ్చేసి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. నాకు తెలిసిన కొన్ని కాలేజెస్లో మంచి టైం ఇస్తారు, నీకు మంచి ఫ్రీడమ్ ఉంటుంది నువ్వు అనుకున్నది చేయడానికి. అంటే ఎంతసేపు అకాడమిక్స్ కాలేజే కాకుండా వేరే పనులు చేయడానికి కూడా, అంటే మంచి పనులు చేయడానికి కూడా నీకు టైం ఉంటుంది అనమాట. కానీ కొన్ని కాలేజెస్లో నీకు ఆ టైం ఉండదు, వాళ్ళు పెట్టే ఎగ్జామ్లు ఇవి రాసుకుంటూ ఉండిపోవాలన్నమాట. సో ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, అక్కడ నీకు అకాడమిక్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ మంచిగా బ్యాలెన్స్ అయ్యేలా చూసుకో. సో ఈ వీడియో లాస్ట్ వరకు వచ్చేసాం. నువ్వు వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకో. ఇలాంటి మంచి కంటెంట్ ఇక్కడ నేను చాలా చేస్తా. ఈ వీడియోని నువ్వు లాస్ట్ వరకు చూస్తుంటే నాకు అర్థమైంది నువ్వు చాలా కమిటెడ్గా ఉన్నావు అని చెప్పి. కింద కామెంట్లోకి వెళ్ళి ఐ వాచ్ టిల్ ద ఎండ్ అని కామెంట్ చేయి. సో దట్ నీ ఎంతూజియాజం, నీకుండే ఇంట్రెస్ట్ అండ్ చూసే వాళ్ళకి కూడా మంచి మోటివేషన్ వస్తుంది.